సాదా బైనామాలపై ముందుకు ఎలా? విధి విధానాలు లేక పడని అడుగులు, నోటీసులు విచారణ, పట్టాల జారీపై సందేహాలు, అధికార యంత్రాంగాల్లో తర్జనా పర్జన. తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించే ప్రక్రియపై జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం తర్జనా భర్జన పడుతుంది. న్యాయ వివాదాలు వీడిన అనంతరం ఇటీవలే క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మనం మొత్తంగా 10 లక్షలకు సంబంధించి దరఖాస్తులు అయితే ఉన్నాయి. నోటీసులు జారీ ఎలా? సాదా బైనామాలు క్రమబద్ధీకరిస్తే రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల సాగు భూములు యజమానులకు పట్టాలు లభించనున్నాయి. అయితే ఈ హక్కులు కల్పించేందుకు అనుసరించాల్సిన విధానాలు మాత్రం యంత్రాంగానికి స్పష్టత కొరవైంది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో క్షేత్రస్థాయికి పంపాలి. వాటిని ఆమోదించే లేదా తిరస్కరించే ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. అర్జీలను ఆమోదిస్తే ఆ తర్వాత సాగుదారులు యజమానుల మధ్య ఇక్కడ హక్కులు కలిగిన వారికి ఆన్లైన్ ద్వారా నోటీసులు పంపాలా, సాధారణ పద్ధతిలో అందించాలా, నోటీస్ విధానం ఎలా ఉండాలనే దానిపై ఉన్నతాధికారులు అయితే మార్గదర్శకాలు జారీ కాలేదన్నమాట. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే కారణం తెలియజేయాలా, తెలియజేయకపోతే రైతుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏ సమాధానాలు ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. గతంలో తిరస్కరించిన దరఖాస్తుల మాట ఏమిటి? 2021 అక్టోబర్లో సీసీఎల్ఏ నుంచి జిల్లా కలెక్టర్లకు లాగిన్లో వచ్చిన దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరించారు. ప్రస్తుతం సీసీఎల్ఏ నుంచి జిల్లాకు వచ్చిన దరఖాస్తులో గతంలో తిరస్కరించిన వాటిని ఏం చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. పలు జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఈనాడుకు తెలిపారు. ఈనాడు కలెక్టర్లు లాగిన్లకు సీసీఎల్ఏ నుంచి 4 లక్షల దరఖాస్తులు అయితే పంపగా వాటిలో సగం వరకు తిరస్కరించారు. మహబూబాబాద్ జిల్లాలో 20,000 దరఖాస్తులను, నల్గొండలో 14,000, జయశంకర్ భూపాలపల్లి 13,000, సంగారెడ్డిలో 2,700, రాజన్న సిరిసిల్లలో ఇలా అన్నీ అయితే తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. సో స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా వీటిని ఎలా క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి మరి ఏం చేస్తారు ఏంటనేది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్